విశాఖకు నేడు సీఎం చంద్రబాబు రాక ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్కు హాజరు. విశాఖలో రెండో రోజు పవన్ పర్యటన. మరో 15 ఏళ్లు కూటమి సర్కారే ఉంటుందన్న సేనాని. వైజాగ్లో జరిగే ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్కు మంత్రి లోకేష్ హాజరు. ఏఐ ల్యాబ్స్ను ప్రారంభించనున్న నారా లోకేష్. తెలంగాణలోని వరద ముప్పు ప్రాంతాల్లో నేతల పర్యటనలు, బాధితులను పరామర్శిస్తున్న అధికార పక్షం, ప్రతిపక్ష వర్గాలు. నూతన అధ్యాయానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం. ఎక్కడ పర్యటనకు వెళ్లినా కార్యకర్తల ఇళ్లలో బస. నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. 84,000 కోట్లతో ప్రణాళిక రూపొందించామన్న మంత్రి ఆనం. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం. ఏరియల్ సర్వేకు రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం. ఓటర్ లిస్టులో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలన్న కేటీఆర్. సచివాలయ ఉద్యోగుల హాజరుపై తుమ్మల సమీక్ష. విధులకు ఆలస్యంగా రావడంపై మంత్రి ఆగ్రహం. ప్రకాశం బ్యారేజ్కు పెరుగుతున్న వరద. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. తెలంగాణలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. భారీ నుంచి అతి భారీ వర్షాలు. కామారెడ్డి, నిజామాబాద్ మధ్య రాకపోకలు బంద్. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు రావడంతో దారి మళ్లింపు. పోలీస్ కస్టడీకి లేడీ డాన్ నిడిగుంట అరుణ. 3 రోజుల కస్టడీకి తీసుకున్న నెల్లూరు పోలీసులు. విశాఖలో ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ ధృవీకరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా ట్వీట్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పరిశీలన. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మామ అల్లుడు తప్పించుకోలేరన్న సీఎం రేవంత్ రెడ్డి. జగన్పై వైఎస్ షర్మిల విమర్శలు. బీజేపీతో వైసీపీది అక్రమ పొత్తని ఫైర్. మహారాష్ట్రలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం. ప్రమాదంలో 17 మంది దుర్మరణం. రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. బకాయి పెట్టిన క్రీడా ప్రోత్సాహకాలు విడుదల. డెబ్బైదేళ్లకు రిటైర్ కావాలని ఎవరికీ చెప్పలేదు. సంఘ్ ఎలా చెబితే అలా నడుచుకుంటారన్న మోహన్ భాగవత్. రాజకీయ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకే ట్రంప్ సుంకాల మోత. వాణిజ్యం ఇప్పుడు ఆయుధం అన్న రఘురామ్ రాజన్. కీవ్ నగరంపై డ్రోన్లు, క్షిపణులతో రష్యా అటాక్. పలువురు మృతి, అనేక మందికి గాయాలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్. 2 ఉగ్రవాదుల హతం. కొత్త చట్టాన్ని అమల్లోకి తేనున్న అమెరికా.
స్టూడెంట్ వీసా గడువు 4 ఏళ్లకు కుదింపు